రాతి గుండండి, ఇప్పుడు ఇది మాంసపు గుండండి. ఇది పొరపాటును కూడా ఆగదండి. రాత్రింబవళ్ళు స్తుతించిన, ప్రకటించిన, ప్రయాణాలు చేసిన ఆయన తోడుగా ఉంటాడండి. హల్లెలూయా. ఈ సభను మేము నడిపించటములే, మమ్మల్ని పిలిచిన దేవుడే ఈ సభలలో సంచరిస్తున్నాడు. పరలోకమే దిగి వచ్చింది, దేవదూతలే సంచరిస్తూ మాకెందుకండి భయం? ఏమిటి మాకెందుకండి గుండెల్లో దడ? ఏమిటి శుభ్రంగా పులిహోర తిన్నా? ఏమండి మరలా ఉప్పు మిరకాయలు దాంట్లో నంచుకునేదానికి అవి కూడా తెచ్చారు, అవి కూడా తిన్నా. అటు ఇటు తిరిగి మందిరంలో పరిచర్య అంతా చేసి నా దగ్గరకు వచ్చి వస్తున్నారు. ఏంటి అన్న, మీకేం కావాలా అన్న. తల తిరిగినట్టు, ఎవరో కనపడినట్టు, కడుపులో ఏదో. ఏం కాలేదా అండి? నాకు ఏం కాలేదు. ఏమైంది? నేను బాగానే ఉన్నాను కదా. అమ్మ దేవునికి స్తోత్రం. అయ్యా వచ్చే వారం నుంచి మనమే తింటాం పులిహోర. ఏమండి ఇంక నాకు నామాలు పెట్టారు. ఏమండి నాకు అడ్డనామాలు నేను వారం తెస్తారేమనుకున్నా. ఏడో నామం పెట్టి, అరే పదండ్రా పాస్టర్ గారు ఆరోగ్యంగా ఉన్నారు, ఈయన మనం తింటాం పదండి అని చెప్పని పోయారండి. ఆ రోజు నుంచి నిమ్మకాయలు లేవు. ఆ రోజు నుంచి నిమ్మకాయలు లేవు, ఎండుమిరపకాయలు లేవు, ఏమీ లేవు. వాళ్ళు ఉదయాన్నే లేదు చూస్తున్నారు బిల్డింగ్ స్థాయి, ఇంకా నిమ్మకాయలు వేయలేదే, ఇంకా నిమ్మ పళ్ళు పడలేదే అని చెప్పని. వాళ్ళకి తెలిసిన వార్త ఏమిటో తెలుసా? వాళ్ళ మీద మంత్రాలు చెయ్యాలనుకున్నటువంటి ఆ యజమానుణ్ణి కేరళ నుంచి వచ్చిన మంత్రగాడు అడిగాడంట, ఎంత పరించుండు, ఎంత విషయం. వాళ్ళలో అంట ఒన్నేం ఇల్లే ఆరవళ్ళి, ఇంకే ఒన్నేం ఇల్లే, ఇంద హౌస్ యారుదో తెలియమా, అంద ఏసుది అని చెప్పని వాడు సమాధానం చెప్పాడంట. ఈయన ఈ మంత్రగాడు ఆడ పావి ఎన్నడా ఇంద మాదిరి చేస్తారని. నాకు మొదట్లో సొల్లకూడదా, మొదట్లోని ఏసుదా ఇంత వీడు అని చెప్పంటే నాను ఇంత పక్కం ఒరే మాటే. ఇప్పుడు సొలతున్నాయి ఒరే సొల్లు మొహమోడ, నీకు ముందునే చెప్పాను రా. ఆడు మూట ముల్లి సర్దుకొని ఛార్జీలు లేకపోయినా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకని చెప్పంటే ఎవరి మీదైనా మంత్రాలు ఉపయోగిస్తా, ఎవరి ఇంటి మీదైనా ఏమైనా చేస్తా, చేతపడులు చేస్తా. యేసు రక్తం వాళ్ళ గుడారాల మీద ఉన్నంత వరకు ఎవరు ఏమి కదిలించలేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కళ్ళు మూసుకొని పోయినటువంటి ఇతనికి ఈ మాటలు తెలియక నేను చెప్పిస్తా అని చెప్పని ఎగరతా వచ్చాడు. యేసు ప్రభు కాళ్ళు పట్టుకొని ఈరిసి చూడొకసారి గుడారాల్లో నుంచి ఏం వినపడుతుంది? స్తుతి స్తోత్రమయ్యా. గుడారాల్లో నుంచి ఏమడు వినపడుతుంది? యేసు రక్తమే జయం. రాజా మహారాజా నీ సింహాసనం, సియోను పాటలు వినపడుతున్నాయ్యా. మరి ఏమిటి నీ పరిస్థితి? ఇప్పుడు చివరికి ఏమంటాడు తెలుసా?